హ్యాపీ బర్త్డే టు Happy birthday to you. Happy birthday to you. Happy birthday, big birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. ఇప్పుడు టైం 7:30 అయింది. యాక్చువల్గా మేము అందరము ఈరోజు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తిందామని అనుకున్నాము. కాకపోతే విపరీతంగా చలి ప్లస్ ఇంకా వర్షం కూడా పడుతుంది అనమాట ఇప్పుడు. సో మా పిల్లలిద్దరు ఇంట్లో టీవీ చూస్తున్నారు. మేము రాము, మీరు వెళ్ళండి ఫుడ్ తీసుకొని రండి మాకు అని చెప్తే సరే అని నేను మా ఆయన ఇద్దరం వెళ్తున్నాను. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పాను కదా, మా కారిడోర్లోకి కూడా మొత్తం అన్ని వాటర్ వచ్చాయి. ఇంకా అసలు ఇంత చలిలో వెళ్ళాలనిపించట్లేదు. దగ్గరే, దూరమేం కాదు. కాకపోతే నేను అసలు ఫుడ్ ప్రిపేర్ చేయలేదు అనమాట ఇంట్లో. మేము యాక్చువల్గా ఈ రెస్టారెంట్కి ఎప్పుడు ఈవినింగ్ డిన్నర్ చేయడానికి వచ్చినా కూడా చాలా ఫుల్గా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బయట వర్షం ఉండేసరికి అనుకుంటే చాలామంది ఆన్లైన్లోనే ఆర్డర్స్ ప్లే చేస్తున్నారు. అండ్ రెస్టారెంట్కి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. మేమిద్దరమే ఉన్నాము లోపల. కాకపోతే రెస్టారెంట్ స్టాఫ్ అంతా చాలా చాలా బిజీగా ప్యాక్ చేస్తూ ఫుడ్ కనిపించారు. ఎందుకంటే వీళ్ళకి ఆన్లైన్లో చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా మేము ముందే డిసైడ్ అయ్యాము ఏం ఆర్డర్ చేయాలని. కాకపోతే మెనూ బుక్ మన ముందు ఉంటుంది కదా, ఒకసారి అలా దాన్ని ఫ్లిప్ చేసి ఇంకా మాకు కావాల్సిన ఐటెంని ఆర్డర్ చేసేసాము. స్టార్టర్స్ మాకు సాలడ్ ఇచ్చారు. తర్వాత మేము రెగ్యులర్గా ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నానే తీసుకుంటాము. చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి. అండ్ ఒక ఫ్రైడ్ చికెన్ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ మా పిల్లలు మాతో పాటు రాలేదు కదా, ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏంటో తీసుకురావాలని చెప్పేసి ముందే వాళ్ళు మాకు చెప్తారు. సో అదే ఆర్డర్ చేసి మేము వాళ్ళకి ఇంటికి తీసుకొని వెళ్ళాము. డేట్ ఎంత అంటే November 2. యాక్చువల్గా October 31 రోజు ఇక్కడ హలోవిన్ కదా. స్కూల్స్లో ఏమో వీళ్ళకి మా పిల్లలిద్దరికి 31 రోజే హలోవిన్ సెలబ్రేట్ చేశారు మా బాబు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేమున్న ఏరియాలో ఇండియన్స్ ఉంటారు కదా, సో ఇండియన్స్ అందరూ ఇక్కడ కొంతమంది హలోవిన్ ఆర్గనైజ్ చేశారు. కాకపోతే 31 రోజు ఈవినింగ్ చాలా వరకు వెదర్, ఆ రోజు చాలా వర్షం ఉండేది. ఆ రోజు నేను వీడియోలో కూడా చూపించాను కదా. అంతా కూడా ఈరోజు November 2 సండే రోజు ఆర్గనైజ్ చేశారు మేమున్న ఈ ఏరియాలో. సో మా పిల్లలు కూడా అక్కడ ఆ హలోవిన్ పార్టీకి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. అందుకే ఎదుకోండి ఇలా మా బాబు మాస్క్ పెట్టుకున్నాడు. టైం 4:30 అయింది. ఈరోజు కూడా వెదర్ ఏమంత బాగాలేదు, మొత్తం చల్లగా క్లౌడీగా ఉంది. కిందికి వెళ్తున్నాం మేము ఇప్పుడే. అండ్ ఇక్కడ జపాన్లో ఇప్పుడు నవంబర్ మంత్ కదా, సో ఆటమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేమున్న అపార్ట్మెంట్కి దగ్గరలో ఉండే ఈ చెట్లు ఉంటాయి కదా, చెట్లకి ఆకులు ఇప్పుడిప్పుడే లైట్గా కలర్స్ అలా చేంజ్ అవుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, నా వెనకాల ఈ చెట్టుకి ఆకులు లైట్గా చేంజ్ అయ్యాయి. అండ్ ఇక్కడేమో ఇవి గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అండ్ ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా ఇలా రాలిపోతాయి అన్నమాట. అందుకే దీన్ని ఫాల్ సీజన్ అంటారు. ఈ ఆకులన్నీ ఇలా కింద రాలిపోయి చెట్టు మొత్తం ఆకులన్నీ పడిపోతాయి. తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఆకులు వస్తాయి అన్నమాట గ్రీన్ కలర్లో. సకురా సీజన్లో ఏమో మొత్తం అన్ని కింద ఫ్లవర్స్ ఉంటాయి, ఇప్పుడేమో అన్ని ఆకులు ఉన్నాయి ఇలా. ఇక్కడ కనిపించే పిల్లలందరూ మన ఇండియన్సే, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు. ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలు వీళ్ళందరూ ఇక హాల్విన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అందుకే అందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో వచ్చారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఫేస్కి పెయింటింగ్ వేసుకొని అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో వచ్చారు. ఇలా పిల్లలందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఇంకా పార్కులు ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపు హ్యాపీ హలోవిన్ అని చెప్పేసి అందరికి చెప్పారు. ఇప్పుడు చీకటి అయ్యేసరికి ఇది కనిపిస్తుంది, ఇందాక వెలుగున్నప్పుడు కనిపించలేదు క్లియర్గా.
ఓకే గో ఇన్సైడ్. బయట కొద్దిసేపు ఉన్న తర్వాత ఇక్కడ హాల్ కూడా బుక్ చేసుకుని అందులో హాలోవీన్ డెకరేషన్ చేసామన్నమాట. అండ్ ఇందులో పిల్లలకి పెద్దవాళ్ళకి సెపరేట్గా కొన్ని వెరైటీ ఇండియన్ స్నాక్స్ అవి ఆర్డర్ చేసి ముందే తెప్పించుకొని పెట్టుకున్నాము. సో పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అయిన తర్వాత మేము పిల్లలకి స్నాక్స్ సర్వ్ చేసాము. పిల్లలందరికీ డోనట్, పెద్దవాళ్ళేమో సమోసాలు తిన్నాము. తిన్న తర్వాత ఇంకా కొంతమంది సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే పిల్లలు వాళ్ళకి నచ్చిన డ్యాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. కొంతమంది ఆడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ, ఇంకా కొంతమంది వాళ్ళు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ టైం బాగా స్పెండ్ చేశారు. 6:30 అయింది. నేను కిందకి 4:30కి వచ్చాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మేము డ్యాన్స్లో వేస్తున్నారు కానీ ఇంకా నేను చాలా చల్లగా ఉంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా పిల్లలు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. వాడు మా బాబు వాడు మాస్క్ పట్టుకొని నేను ఇంకా కొన్ని వాని గిఫ్ట్స్ అవి పట్టుకొని ఇంటికి వెళ్తున్నాను. బయట మొత్తం చీకటి అయిపోయింది. ఇదిగోండి డార్క్గా ఉంది మొత్తం. యాక్చువల్గా ఇక్కడ హాలోవీన్ బాగా సెలబ్రేట్ చేస్తారు జపాన్లో. ఇండియాలో ఏంటంటే అంత ఎక్కువ ఈ హాలోవీన్ సెలబ్రేషన్ ఉండదు, కానీ మామూలుగా ఇక్కడ ఏంటంటే టోక్యో, యొకోహామా ఇలాంటి సిటీస్లో హాలోవీన్ ప్యారేడ్ డే ఉంటుందన్నమాట. చాలామంది కాస్ట్యూమ్స్ వేసుకొని స్ట్రీట్స్లో ఉంటారు. మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాం కానీ సరే మిస్ అయ్యాము. నేను యాక్చువల్గా వ్లాగ్ చేద్దామని అనుకోలేదు, అందుకే చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ అన్నీ తీశాను. ఇంకా వీటన్నిటిని అటాచ్ చేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్నీ కలిపి నేను ఇలా పోస్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇవన్నీ మెమరీస్ కదా. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మేము యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తే మా పిల్లలకి కానీ ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి. సో అందుకే నేను అప్పుడప్పుడు రికార్డ్ చేసిన క్లిప్స్ అన్నింటినీ ఇలా యాడ్ చేసేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. sayonara. Show.